ఓ మైక్ వాళ్ళ చేతికి ఆడి ఉంటాడే విషయంలో ప్రతి డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేసి దే ప్రాసెస్ all of us like it's going to come out. So I'm very happy with it. And audience ki ఏంటంటే I saw the response that we were getting. So now I'm very happy. Like we got some really good response. And audience ki నచ్చింది అని కోరుకుంటున్నాను. మరి ఇల్లు So far, whoever watched the film, they liked it. And I really wish and pray that this film should work for all of us, especially for the director and the producers. They are new, and I want like people to encourage new talent. That's all I wish for. మూవీ నరేషన్ లో ఒకలా ఉంటుంది అండ్ ఆన్ స్క్రీన్ లో మీకు ఎలా ఆన్ స్క్రీన్లో నాకు ఐ థింక్ వాట్ ఎవర్ వి షాట్ యాక్చువల్లీ సినిమా షూటింగ్ చేసినప్పుడు నాకు దట్ దిల్ ఎగ్జిక్యూట్ ఇట్ సో వెల్. నాకు యాక్చువల్లీ అంత కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఇప్పుడు చూసిన తర్వాత ఐ ఫీల్ రియలీ హ్యాపీ దట్ దే వాట్ ఎవర్ వీ డిసైడెడ్ అండ్ వాట్ ఎవర్ హీ విజన్డ్, ఐ థింక్ ఇట్స్ లుకింగ్ గ్రేట్. చాలా గ్రేట్ సినిమా కూడా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలని మీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. రేపు రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరితో పాటు చూడండి. థ్యాంక్ యూ. హీరో మీ ఇద్దరు కదా, సో మన హీరో దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్. సో మీ సినిమా గురించి మీ ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇది మా కథ కాదు, అందరి కథ. సో డెఫినెట్గా అందరు రిలేట్ అవుతారు. మా ఇద్దరిని చూస్తే రిలేట్ అవుతారా? అయ్యారా? మీ క్యారెక్టర్కి అయ్యారా? సో అలాగే అందరు రిలేట్ అవుతారు కాబట్టి చూడాలి. అంటే మీది నెక్స్ట్ మూవీ కొంచెం పర్వాలేదు, బట్ హీరోయిన్తో మంచి క్యారెక్టర్ ఉంది, త్రూ అవుట్ ఉంది మీ ఇద్దరి క్యారెక్టర్. సో ఇలాంటి క్యారెక్టర్ని ఏమి ఇన్స్పిరేషన్గా చూసుకోమంటారు ఆడియన్స్? ఇన్స్పిరేషన్ ఏం కాదండి, మేము జనాల్లోంచి ఒక కథ తీసి చెప్పాలనుకున్నాం, బయట ఉండేది. సో అదే చెప్పాం అనమాట. ఐ థింక్ డెఫినెట్గా మా డైరెక్టర్ రైటర్ ప్రవీణ్ గారు చాలా బాగా రాశారు, ఎగ్జిక్యూట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ, ఎంజాయ్ చేస్తారు, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా ఉంటుంది. సో వెళ్ళి చూడండి, ఎంజాయ్ ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా అంటారు. డెఫినెట్గా. నేను ఈరోజు మా మామ్ డాడ్తోనే వచ్చాను. సో దే లవ్ ఇట్. అండ్ హీరోయిన్ గారిని మీరే అడగాలి ఏమంటారు. హీరోయిన్ గారు కూడా ఫ్యామిలీతో వచ్చారు కదా? కాదండి, కాదా? మీరు నా ఫ్యామిలీ. తెలుగు బాగా నేర్చేసుకుంది. ఎంతైనా మీతో సినిమా చేశారు కాబట్టి అంతే, తెలుగు వాళ్ళతో చేస్తే తెలుగు వచ్చేస్తుంది అంతే. అందరూ తెలుగు వాళ్ళే. థ్యాంక్ యూ. ఎందుకంటే అసలు మూడు క్యారెక్టర్లు కూడా చూస్తుంటే కూడా ఈ క్యారెక్టర్ కానీ ఇంకొక క్యారెక్టర్, మూడు క్యారెక్టర్స్ చూస్తే డిఫరెంట్ అసలు సీన్ చూస్తుంటే కూడా హార్ట్ టచింగ్ ఉంది. ఇలాంటి సినిమా తీసినందుకు చాలా హ్యాట్సాప్ చెప్పాలి, కంగ్రాచులేషన్. ఎందుకంటే ఈ సినిమా కూడా ఒక ఫ్యామిలీ అందరూ ఈ సమ్మర్కి చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక పెద్ద వాళ్ళ వరకు చాలా వరకు చాలా ఎంజాయ్ చేస్తారు సార్. దీని ఉపయోగం ఏం చెప్పారు సార్? ఉపయోగం ఏం కాదండి, ఇక్కడ శ్రీరంగ నీతులు అంటే మేమే నీతులు చెప్పట్లేదు, బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కదా. అండ్ సో మచ్ ఇట్స్ ఏ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. సో చూడండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో చూసే సినిమా కాబట్టి మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే మాకు హ్యాపీ, మీకు హ్యాపీ. ఓకే మేడం, మీరు ఈ సినిమా చూస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. ఎందుకంటే మీ క్యారెక్టర్ కానీ మీ చూసిన చాలా బాగా చేసి మేడం. దీని ఉపయోగం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా కన్నా మీ ఎనర్జీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ సినిమా గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరే చెప్పాలి కదా. మీరు ఇప్పుడే చూశారు,
నాకు అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఎవ్రీబడి హ్యాస్ పుట్ ఇన్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ దిస్ ఇప్పుడు నేను సీన్ చూస్తుంటే మీరు యాక్ట్ చేస్తున్న హృదయంగా చెప్తున్నా ఏడుపు వచ్చింది సార్. ఎందుకంటే లాస్ట్ సీన్ మీరు అంటారు చూసిన ఏడ్చారా మీరు? అంటే కన్నీళ్ళు వచ్చినాయి, ఎందుకంటే హార్ట్ టచింగ్ అనిపించింది. ఇక్కడ మీరు అంతా ఇష్టపడి లవ్ చేసుకొని మన తర్వాత అయితే మీకు మంచి లవ్ స్టోరీ ఉంది అయితే. ఉన్నది కాబట్టి ఒక ఫీలింగ్ అనేది కలిగింది సార్. నిజంగా చెప్తున్నా, అలా నమ్మకం గల ఉంటేనే లవ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది సార్. ఈ జర్నీ మీద ఇలా కాదు, ఇంకా ముందు సాగాలి మనస్ఫూర్తి కోరుకుంటారు సార్. ఇంకా సక్సెస్ఫుల్ కావాలి మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. I love your energy. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. లేట్ చేయకుండా అన్నా అనే ఒక మంచి మెసేజ్ అయిన సినిమా నిజంగా అంటే శ్రీరంగ నీతులు అంటే మత్తులో ఉండేతోనికి నీతి, ఎవరైనా లవ్ చేసి చెడిపోయేతోనికి నీతి, మంచి మెసేజ్ అయితే ఉంది సినిమాలో. అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. చాలా చాలా బాగుంది. అన్నిటికంటే తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు వస్తే ఒక మంచి మెసేజ్ అనిపించాలి, ఖచ్చితంగా చూడాలన్న ఫీల్ రావాలి. ఫ్యామిలీ అసలు సినిమాలు చాలా తక్కువ, నిజంగా ఒక ఫ్యామిలీకి అనేది అయితే మంచి మెసేజ్ ఇచ్చినారు. దీంట్లో ఎట్లా అంటే ఒక లవ్ ఫెయిలియర్కి అరే లవ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ బాండింగ్ దాన్ని చూపించినారు. ఒక గంజాయి మత్తులో ఉండి వాడు మత్తుకి బానిస అయిన తర్వాత తల్లిదండ్రులు వాడిని ఎట్లా ప్రేమిస్తారు, ఆ ప్రేమ మెసేజ్ చూపించినారు. నిజంగా అంటే హీరో గారు మాత్రం ఈ సినిమాలో ఒక రేంజ్ లో చూపించినారు. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా అన్నిటికంటే మొత్తానికి కంటెంట్ బాగుంది భయ, మెసేజ్ బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది సార్ నిజంగా. ఫ్యామిలీ మూవీస్ అంటే దీని మఫ్లర్ ఏది? కొంతమంది ఎట్లా అంటే ఏవేవో మెసేజ్ ఉండాలి. తెలీదన్నా తీసుకున్నాడు కిందటి కోట. హలో, అట్లనే శ్రీరంగ నీతులు అంటే మన కవికల బర్ణి గారు మంచి మంచి నీతి వాక్యాలు చెప్తారు, నేర్చుకోండి. మన ఆయన ద్వారా చాలా యూత్కి అయితే మంచి మెసేజ్